ఏమిటి, ఏమైంది పెద్దన్నయ్య? ఒంట్లో ఏమైనా బాగోలేదా? లేదు, ఒంట్లో బాగానే ఉంది, కానీ నేను 4 రోజుల నుంచి ఏమీ తినలేదు. మాతో రా, మేము నీకు భోజనం పెట్టేస్తాం. నేను ఒంటరిగా తినడం నాకు అలవాటు లేదు. నా భార్య పిల్లలు కూడా చాలా రోజుల నుంచి ఆకలితో అలమటించిపోతున్నారు. పెద్దన్నయ్య, మా దగ్గర ఎక్కువ డబ్బు అయితే లేదు, కానీ ఇది తీసుకో. ఈ డబ్బుతో నువ్వు నీ కుటుంబం అంతా కనీసం ఒక్కరోజైనా కడుపు నిండా తిండి తినగలుగుతారు. నిజంగా దేవుడు మీకు చాలా మంచి మనసు ఇచ్చాడు. మిమ్మల్ని కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇదిగో తీసుకో, ఈ పెన్సిల్ని నేను నీకే ఇవ్వాలనుకుంటున్నాను. ఏమిటి, పెన్సిలా? అవును, ఇది పైకి కనిపించేంత సాధారణమైన పెన్సిల్ కాదు. ఇతరులకు సాయం చేయాలనే మంచి ఉద్దేశంతో మీరు ఏ బొమ్మ గీసినా సరే అది నిజమైపోతుంది. కానీ నువ్వు ఈ పెన్సిల్ని మాకే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? ఎందుకంటే నాకు బాగా అర్థమైంది, మీరు మంచి మనసున్న మనుషులని. మీరు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూనే ఉంటారు. ఇక నేను వెళ్తాను. మోటు, పాపం అతను చలికి తట్టుకోలేక గడగడ వణికిపోతున్నాడు. అతనికి ఒక ఇంటిని తయారు చేయి. అలాగే, ఇప్పుడే తయారు చేస్తాను. పైకిలే, ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంట్లో ఉండు. ఎవరిల్లిది? నీదేనా? కానీ ఇది ఇంతకు ముందు ఇక్కడ లేదే. హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకు అసలు మీరెవరు? ఇక్కడ ఉన్నారు, పారిపోతాను. అరే ఆగవయ్యా బాబు, ఆగు. వీళ్ళు భూతాలైతే కాదు, కానీ మనుషులయ్యే అవకాశమే లేదే. ఏ మనిషి అయినా 2 నిమిషాల్లో ఇంటిని తయారు చేయగలడా? ఎవరై ఉంటారు? వీళ్ళెవరై ఉంటారబ్బా? ఎవరై ఉంటారు? వీళ్ళు తప్పకుండా జీనీలే అయ్యుంటారు. అంటే నాకు బానిసలన్నమాట. అరే వా, ఇప్పుడు అసలైన మజా వస్తుంది. నాకు కావలసినవి వీళ్ళ చేత చేయించుకోవచ్చన్నమాట. పెద్దన్నయ్య, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? మీరు ఇల్లైతే కట్టేశారు, ఇప్పుడు నా కోసం ఒక కారు తీసుకురండి. అది నువ్వు కష్టపడి సంపాదించి కొనుక్కోవాలి. నోర్మోయ్, నాకు కష్టం అంటేనే చెమట పట్టేస్తుంది. త్వరగా కారు సిద్ధం చెయ్యండి. నాకు తినడానికి రసగుల్లా తీసుకురండి. 1000 జతల చెప్పులు, బంగారుపు కారు, హీరో వాచ్, ఖరీదైన ఇంపోర్టెడ్ సూట్, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు పొదిగిన పెద్ద పెద్ద ఆభరణాలు, ఇంకా నాకు అర్థమైంది ఏమిటంటే, వీటన్నిటికంటే ముందు నీకు అవసరమైంది మరొకటి ఉంది. అరే పతులు, మనం ఏమైనా ప్రభుత్వ వారు తక్కువ ధరలో రేషన్ దుకాణం తెరిచావా? లేదే. పోనీ కరెంటు బిల్లు ఏమైనా మనమే కట్టించుకుంటున్నావా ఏమిటి? లేదు బాబు. అరే మోటు, నువ్వు ఉదయం లేవగానే ఇలా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నావేంటి? మన ఇంట్లో అలాంటి విచిత్రాలు ఏమీ జరగడం లేదు. అయితే ఇంటి ముందు ఇంత పెద్ద లైన్ ఎందుకుంది? అరే మోటు పత్రులు, మీరు ప్రజలందరికీ మంచి చేస్తారు కదా, అందుకే థ్యాంక్ యూ. అవును, అందుకే మేమందరం మా డిమాండ్స్ అన్ని లిస్టు రాసి తీసుకొచ్చాం. ఇక మీరు ఆలస్యం చేయకండి. వీలైనంత త్వరగా మా లిస్టులన్నీ చెక్ చేసి మా అవసరాలన్నీ తీర్చి పంపించండి. ఇక్కడ నిల్చోడానికి మాకు సమయం కూడా ఎక్కువ లేదు.
వెంటనే ఓ ఇల్లు కట్టివ్వండి. కట్టిస్తారా లేదా? వీళ్ళ వ్యవహారం ఎలా ఉందంటే మనం ఏదో వీళ్ళకు బాకీ ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇక్కడి నుంచి మనం వెంటనే వెళ్ళిపోవాలి. డాక్టర్ జక్క, జాన్ వాళ్ళ చెంచాలు పారిపోతున్నారు. త్వరగా మీరు ఫ్లయింగ్ కార్డు తీసుకురండి. బై బై మోటు పతులు, మేము వెళ్ళొస్తాం. మమ్మల్ని ఇప్పుడు పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. స్టాప్ స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఆగండి, సరెండర్ అయిపోండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. ఇలా పిచ్చి మురిగిపోయిన వాళ్ళు మాటలతో వినరు. వాళ్ళ పని ఇప్పుడే చెప్తానుండు. కష్టపడకండి. ఈ రోజు మీరేం చేసిన జాను దగ్గర రెమెడీ ఉంది. అరే ఏంటి ఇలా జరిగింది? పేపర్ అంతా చిరిగిపోయింది. ఇప్పుడు నేను డ్రాయింగ్ ఎలా వెయ్యాలి? ఇప్పటికి నువ్వు ఏ డ్రాయింగ్ వేయాల్సిన అవసరం లేదు జాన్. ఇప్పుడు డ్రాయింగ్ మేం గీస్తాం. అది కూడా నీ మొహాన్ని పిండి పిండి చేసి ఇస్తాం. ఎవరి దగ్గర ఇలా దెబ్బలు తినలేదు. ఏం పర్వాలేదు, అలవాటు చేసుకోగలిస్తే రామ్, జీవితంలో ఇలాంటి కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అరే అరే, మీరేం చేస్తున్నారు చెంగం గారు? నా చేతులు కూడా జారిపోయేలాగా ఉన్నాయి. అయ్యమ్మా, వదిలిపెట్టకు. ఓటు, చట్టం మీద ఓటు, భారత మాత మీద ఓటు, హిందుస్థాన్ మీద ఓటు. వదిలిపెట్టకు. పాక్రాడాన్ని చేస్తున్నాను. మా ప్రాణాలు ఇక్కడ కాదు లేదంటే నువ్వు బాగా చేస్తున్నావా? నా పెన్సిల్ నాకు ఇచ్చేయండి. నా పెన్సిల్ ఇచ్చేయండి. లేదు. అరే అసలు ఏంటి ఇలా జరిగింది?
జరిగినా మంచిగా జరిగింది. పెన్సిల్ పోయింది, సమస్యలు పోయాయి. జాన్, ఇక నువ్వు పెన్సిల్ గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచించుకో. కింద పడిపోతున్నావు. నువ్వు కూడా కింద పడిపోబోతున్నావు కదా. అరే చికెన్ గారు, కాపాడండి. జాన్ కోసం భలే గమ్మత్తుగా ఉంది.